వచ్చే నెలలో భారత్ శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ నాయకత్వం వహించనున్నారు. ఉపఖండ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్పిన్ బౌలింగ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ సెలెక్టర్లు జట్టును రూపొందించారు. నెమ్మదైన పిచ్చులు, టర్న్ కు అనుకూలమైన పరిస్థితుల్లో రాణించేలా సమతూకంతో కూడిన స్క్వాడ్ ను ఎంపిక చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మిచెల్ స్టార్క్ కు ప్రత్యామ్నాయాన్ని తీసుకోకపోవడం ఈసారి ఆస్ట్రేలియా వ్యూహంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. మరోవైపు ఇటీవలే టీ20లోకి అడుగుపెట్టిన కూపర్ కానోలీకి జట్టులో చోటు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గాయాల నుంచి కోలుకున్న ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, టిమ్ డేవిడ్లకు సెలెక్టర్లు అవకాశమిచ్చారు. కమిన్స్ ఈ నెలాఖరులో స్కాన్ చేయించుకోనుండగా దాని ఫలితాల ఆధారంగా అతడి పూర్తి ఫిట్నెస్ పై స్పష్టత రానుంది. హేజిల్వుడ్, టిమ్ డేవిడ్ ఇద్దరు హ్యామ్స్ట్రింగ్ గాయాల నుంచి రికవరీ అవుతున్నారు. శ్రీలంక, భారత్ లో ఉండే విభిన్న పరిస్థితులకు తగిన సమతూకంతో జట్టును ఎంపిక చేశామని సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ చెప్పారు. ఇది ప్రాథమిక స్క్వాడ్ మాత్రమేనని, అవసరమైతే జనవరి 31 వరకు మార్పులకు అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. వరల్డ్ కప్ కు ముందు పాకిస్తాన్ తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కు జట్టును తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా ఫిబ్రవరి 11న కొలంబోలో ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఫిబ్రవరి 13న జింబాబ్వేతో, ఫిబ్రవరి 16న క్యాండీలో శ్రీలంకతో, ఫిబ్రవరి 20న ఒమన్తో తలపడనుంది. గ్రూప్ దశ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి. సూపర్ 8 కు అర్హత సాధిస్తే భారత్ కు ప్రయాణించాల్సి ఉంటుంది.